నేను తాగడం మానేసి 4 ఏళ్ళు అవుతుంది. ఆన్ మై ఎవ్రీ యానివర్సరీ ఓ గ్లాస్ ఆరెంజ్ జ్యూస్తో నా సోబర్నెట్ని సెలబ్రేట్ చేసుకుంటా. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా మన టెంప్టేషన్కి దగ్గరగా ఉండి దానిపై పూర్తిగా కంట్రోల్ ఉంటే దానికంటే పవర్ఫుల్ థింగ్ ఏది ఉండదు. హలో హాయ్. తన కళ్ళలోకి చూస్తున్నప్పుడు నాతో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. ఖచ్చితంగా చెప్పగలను మా ఇద్దరి మధ్య ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అని. ఆరెంజ్ జ్యూస్ ఇది ఫేటో డెస్టినీయో తెలియదు, కానీ ఫార్మల్ ఆల్కహాలిక్స్ని ఎంతమందిలో ఉన్నా ఈజీగా కనిపెట్టచ్చు. బయటికి వెళ్ళి మాట్లాడుతున్నావా? సౌండ్ ఎక్కువ ఉంది. సౌండ్ వెళ్దాం. ఎన్ని రోజులైంది మానేసి? 3 years అవుతుంది. నువ్వు? 3 yearsా? 1 week నాకు చాలా కష్టంగా ఉంది, అది కూడా ఇలాంటి ప్లేస్లో. మరి ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంటే సెలబ్రేషన్స్. అరే ఇది అన్యాయం కదా, మీ ఫ్రెండ్ని ఎలా వదిలేసి రావచ్చా? వాడు 2 పెగ్గులేస్తే నన్నే గుర్తుపట్టడు. నేను అక్కడ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఫేర్ పాయింట్. సార్ డ్రింక్స్. No thank you. Thanks. It's always hardest in the start. You'll get through it. It'll just take some time. ఏం టైం అయ్యమ్మ. ఇంత కష్టంగా ఉంది కదా, నువ్వెలా మానేయగలిగావు అసలు? జీవితంలో కోల్పోవడానికి మిగిలినప్పుడు నీ గురించి ఆలోచించే వ్యక్తి ఆఖరి కోరికైనప్పుడు ఇట్స్ అ హారబుల్ ఫీలింగ్, కానీ ఖచ్చితంగా బయటకు వస్తాం. అర్థం కాలేదు. అది చెప్తే అర్థం కాదు, నువ్వే తెలుసుకుంటావు. వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ కదా. చాలా బాగుంది. బాగుంది, కానీ బెస్ట్ అయితే కాదు. ఏంటి దీనికన్నా బెస్టా? చాలా. ఎక్కడ? ఎలా ఉంది? ఎందుకు నాకు ఇలాంటి ప్లేస్ని చూస్తుంటే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి మంచి వ్యూని చూస్తున్నప్పుడు చాలా బాగుందనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ప్రపంచంలో మనం చాలా చిన్నవాళ్ళం కదా అని గుర్తొస్తుంది. మందు మానేస్తే ప్రపంచాన్ని మరీ అంతలా చూస్తావా? నీకు తెలుసా, ఇక్కడి నుంచి చూస్తే మైలు కనిపిస్తుంది. అవునా? ఎక్కడ? అదిగో బ్లూ లైట్ దగ్గర. ఓహ్ దట్స్ నైస్. ఏయ్, ఇక్కడి నుంచి పిలిస్తే మీ ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుంది కదా, వాళ్ళని బయటికి రమ్మను, హాయ్ చెప్దాం. ఎవరు రారు.
ఎందుకంటే నాకెవరు లేరు. నాకు ఊహ తెలిసేసరికి ఒక ఆర్ఫనేజ్లో ఉన్నాను. సారీ. పేరెంట్స్ లేకుండా పెరగటం చాలా కష్టంగా ఉంటుంది కదా. చాలా. గాలికి పెరిగాను. అన్ని చెడ్డ పరిచయాలు, చెడ్డ తిరుగుళ్ళే. ఇలా ఉండాలని ఎవరు చెప్పలేదు. నా వల్ల చాలామంది బాధపడ్డారు. అవన్నీ మార్చాలి. కొన్నిసార్లు ఏం చేసినా దాన్ని మార్చలేవు, నువ్వు మారడం తప్ప. మా నాన్న ఎప్పుడు ఇలానే చెప్పేవారు, జీవితంలో తప్పుల్ని సరిదిద్దలేము, వాటి వల్ల వచ్చే నష్టాన్ని భరించడం తప్ప. మీ నాన్న నేను మారాలనుకున్నా, మామూలు అయ్యేలోపే వెళ్ళిపోయారు. ఓ, ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఇది జరిగి చాలా ఇయర్స్ అవుతుంది. ఆయన మారింది చూసి ఉండాల్సింది. నాకు చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఎక్కడున్నా నేను చూస్తూనే ఉంటారు. నేను కూడా బయటపడతా, మందు మానేస్తా. ఈ టైంలో మ్యూజిక్ వింటుంటే చాలా బాగుంటుంది కదా. బాగుంది కదా. బాగుంది. పేరు తెలియని వ్యక్తితో కొత్త పరిచయం. ఓహ్, ఐ అర్జున్. మాయా. నైస్ మీటింగ్ యూ, మాయా. యా. మీ నంబర్ ఏమైనా? ఫోన్ ఇవ్వు. షూర్. ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉంది మా మధ్య. బట్ ఐమ్ అ సినికల్ పర్సన్. జీవితంలో ఏదో మంచి జరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ నాకు లేదు. అందుకే తనని కలవటం అదే ఆఖరిసారి అనిపిస్తుంది. రోజులు గడుస్తున్నాయి. చేయటానికి పెద్దగా ఏం లేదు. తనతో స్పెండ్ చేసిన నైట్ని నెమ్మదిగా మర్చిపోతున్నా.
వెళ్దాం. సో అర్ధరాత్రి ఇలా స్ట్రేంజర్స్ని కలుస్తుంటావా? అవును, ఈ టైంలోనే కదా వాళ్ళు నాకు ఒంటరిగా దొరికేది. దొరకటం ఏంటి అర్థం కాల. అప్పుడే కదా ఎవ్వరు చూడకుండా సైలెంట్గా వాళ్ళని చంపేయగలను. చాలా కష్టం నీతో. అవును, వాళ్ళు కూడా అదే చెప్పారు. నువ్వు కలుస్తావు అనుకోలేదు. నిజం చెప్పు, సెకండ్ టైం ఎందుకు కలుద్దాం అనుకున్నావు? చాలా కాలం నుంచి వర్క్, ఇల్లు, ఇదే నా రూటీన్ లైఫ్ అయిపోయింది. ఫీల్ లైక్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. యు నో, ఐ జస్ట్ వాంట్ గెట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. అందుకే ఏదైతే అది అవ్వని అని వచ్చేసా. మంచి పని చేసావు. యు మెట్ ద రైట్ పర్సన్. తనతో ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్గా, చాలా ఫ్రీగా ఫీల్ అయ్యాను. తనతో గడిపిన ప్రతి మూమెంట్ ఒక అడ్వెంచర్లా అనిపించింది. ఈ సిటీ మా ప్లే గ్రౌండ్ అయిపోయింది. లైఫ్ చాలా బాగుంది అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ సో కలర్ఫుల్. వెళ్దామా?
అప్పుడేనా? కాసేపు ఆగెళ్దాం. అయినా మనము నైట్స్ మాత్రమే ఎందుకు కలుస్తున్నాం? కొంచెం ముందు కూడా కలవచ్చు కదా. డే టైంలో కుదరదు, నా వర్క్ వల్ల. నువ్వు నాకు ఇంకా చెప్పలే ఏం చేస్తున్నావో. చెప్పలేదా? మాయా, నువ్వే గెస్ట్ చేయి నా జాబ్ ఏంటో. సాఫ్ట్వేర్, డాక్టర్, లాయర్ కదా? కాదా? బిజినెస్ మ్యాన్? నేను ఛాన్సే లేదు. ఓకే ఫైన్. వర్షం వచ్చేలా ఉంది కదా. నిన్ను నైట్స్ మాత్రం కలవటానికి ఇంకో రీజన్ కూడా ఉంది తెలుసా? ఎందుకో చెప్పు. డే టైంలో అయితే పర్వాలేదు, కానీ నైట్ టైంలో నా అడిక్షన్ని కంట్రోల్ చేసుకుంటాం చాలా కష్టమైపోతుంది మాయా. అదే ఇంట్లో ఉన్నాను అనుకో, ఈ టైంకి కరెక్ట్గా బాటిల్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అసలు కంట్రోల్ చేసుకోలేను, తాగపోతే చచ్చిపోతాం అనిపిస్తుంది. అదే అవన్నీ వదిలేసి ఈ టైంకి వచ్చి నిన్ను కలిసాను అనుకో, చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. ఏ గొడవ ఉండదు. నాకు అసలు ఇప్పుడు మందు గుర్తు కూడా రావట్లేదు తెలుసా. నిజంగా తాగాలనిపించట్లేదా? నో. కొంచెం కూడా తాగాలనిపించట్లేదా? స్మాల్ పెగ్ రా చూపిస్తా. ఇది పర్ఫెక్ట్. టోల్డ్ యూ. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? ఈ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా నేను మా నాన్న ఎప్పుడు ఇలా చేస్తుండేవాళ్ళం. మంచి సినిమా కదా. ఏంటి? ఏ సినిమా? ఏ సినిమానా? నువ్వు ఈ సినిమా చూడలేదా? ఈ సినిమాలు అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. ఓ, ఎందుకో? సినిమాలో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ నాకు అంతగా నచ్చవు. నిజమైన ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్ళు అసలు చూపించరు. దే గివ్ యు దిస్ ఫాల్స్ హోప్. కానీ బయట ప్రపంచం అలా కాదు. ఇట్స్ అ క్రూయల్ వరల్డ్. ఇంట్రెస్టింగ్. నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. అంటే నీకు ఇష్టమా? చాలా. నువ్వు చెప్పిన ఫీలింగ్ ఇదేనా మాయా? ఏ ఫీలింగ్? ఇంకా చేయటానికి మిగలదు అన్నావు కదా. నీకు నిజంగానే అలా అనిపించిందా? మానేస్తా. నువ్వు ఇక్కడికి వచ్చేసే, నాతోనే ఉండిపో.
అర్జున్ లుక్ అర్జున్ ఇంకా అలానే ఉందా? అర్థం కాల. చెప్పు, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదే. ఏ? నీ కళ్ళలో పెయిన్ ఇంకా సేమ్ ఉంది. ముందు ఐ థాట్ వాజ్ అడిక్షన్ వల్ల అనుకున్నా, కానీ ఎప్పటికీ అలానే ఉంది. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు మాయా, కొంచెం వర్క్ స్ట్రెస్ అంతే. నీకెప్పుడు వర్క్ స్ట్రెస్సే. మాయా, మేబీ ఏదైనా ఉంటే మాయా, యాక్చువల్గా నేను ఏంటి చెప్పు. ఖచ్చితంగా ఏదో ఉంది మాయా, కానీ కానీ ఇప్పుడు చెప్పలేను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. చెప్తేనే కదా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేస్తావా? నువ్వు ఆల్రెడీ చేసావు. జీవితంలో గుర్తుండిపోయే రోజులని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే నేను ఎప్పుడూ అనుకోలేదు తనతో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని. ఇది కలలా ఎలా మొదలైందో తెలియకుండానే మొదలైంది. సీక్రెట్స్తో రిలేషన్షిప్ని బిల్డ్ చేయలేము. ఒకవేళ చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు. నాకు ఇక్కడితో ఆపేస్తే బెటర్ అనిపించింది. At first I thought he was just stressed. కొంతసేపు ఆగితే అంతా మామూలైపోతుంది అనుకున్నా.
customer you're calling is busy. अभी व्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. After that, I began to assume the worst. తను ఇంకా రాడేమో అనిపిస్తుంది, కానీ ఎందుకలా వెళ్ళాడు అర్థం కావట్లేదు. జీవితం ఇప్పుడే మొదలైంది అనిపించే లోపే మళ్ళీ మొదటికి వచ్చింది అనిపిస్తుంది. మొదట్లో కష్టంగా ఉన్నా తనతో గడిపిన ఆ రోజుల్ని మర్చిపోవటం అలవాటైంది, కానీ నా నుంచి మాత్రం పూర్తిగా వెళ్ళలేడు. హలో ఎవ్రీబడి, నేను మీ విక్రమ్. ఈరోజు గెస్ట్ ఎవరో మీకు చెప్పను, ఎందుకంటే మీకు తెలుసు అతను చూడడానికి చాలా సల్లగా కనిపిస్తాడు, కానీ ఒక్కసారి క్యారెక్టర్లకు పోయిందంటే చింపేస్తాడు. ఈజ్ ద స్టార్ ఆఫ్ ద అప్కమింగ్ మూవీ అంతర్యుద్ధం. ఈ కథ ఒక ఆర్ఫన్ పిల్లగాని గురించి, ఇంకా అతని ఆల్కహాల్ అడిక్షన్తో తన పోరాటం. అయితే తనకు ఎవరో చాలా సపోర్ట్ చేశారంట. ఇంకా లేట్ చేయకుండా తన మాటలతోనే వినేద్దాం. లెట్స్ వెల్కమ్ రిషి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీకి చాలా బజ్ వస్తుంది ఫర్ యువర్ యాక్టింగ్. ఈజ్ ఇట్ ట్రూ యూ యూజ్ ద టెక్నిక్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్? ఈ క్యారెక్టర్ని బాగా చేయాలంటే, దీనికి న్యాయం చేయాలంటే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పడ్డ ప్రతి కష్టాన్ని కూడా, అలాగే ఈ క్యారెక్టర్ ఫేస్ చేసిన ప్రతి సిచ్యువేషన్ కూడా నేను కూడా ఫేస్ చేయాలి. అప్పుడే నేను దాన్ని బాగా తీసుకురాగలుగుతాను అనిపించింది. ఖచ్చితంగా ఏదో ఉంది మాయా, కానీ ఇప్పుడు చెప్పలేను. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తా. ద థీమ్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ అడిక్షన్ కదా, దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా? అండ్ యూనో, ఈ అడిక్షన్ అనేది ఒక సర్కిల్ లాంటిది. అది దాని నుంచి నువ్వు ఎంత దూరం పారిపోవాలని ట్రై చేసినా అది నీ వెనకే వస్తుంది. అది నిన్ను వదలదు. దాన్ని లోంచి నువ్వు బయటికి రావాలన్నా కూడా యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. కానీ నేను ఆ క్యారెక్టర్ దాని నుంచి బయటపడటానికి ఏమేమి ఫేస్ చేసిందో నేను దాన్ని ఎంపథైజ్ చేయగలుగుతాను, ఎందుకంటే నాకు ఇది ఉండింది. బట్ ఆ బ్యాటిల్లోనే యుల్ ఫైండ్ ద రియల్ బ్యూటీ. I know. I found it. Yes, exactly. I'm eagerly waiting for the release and I want everyone to watch my film. Thank you so much for all your wishes. Thank you.